ఇప్పుడు జగన్ని దుర్మార్గుడిగా చూపించే క్రమంలో గంజాయి దొరికితే జగనే, లేకపోతే డ్రగ్స్ దొరికితే జగనే, ఆయనే అమ్మిచ్చేస్తున్నాడు అన్నటువంటి విధంగా ఒక ఎస్కోబార్ అంటూ ఒక ఉన్మాదిని, లేదంటే కనుక ఒక డ్రగ్ ఫెడలర్ని కాదు, డ్రగ్ ఫెడలర్ కూడా కాదు, డ్రగ్ మాఫియా లీడర్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆశించినంతగా వెళ్ళిందా? మేబీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫీల్ అవుతూ ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళు ఫీల్ అవుతున్నారా? ఇక్కడ ఒకటి, సోషల్ మీడియా మీద కేసులు, దుర్భాషలాడే వాళ్ళ మీద పెట్టడంలో తప్పులేదు. అదే సందర్భంలో అందరి మీద కేసులు పెడితే అది రేపు తటస్థులలో కూడా నెగిటివ్ వెళ్తుంది. ఇప్పుడు జగన్కి 40% ఓట్లు వచ్చినాయి, తెలుగుదేశానికి కిందటిసారి 40% ఓట్లు వచ్చినాయి. అంటే వీళ్ళిద్దరికీ కూడా 40% పబ్లిక్లో ఉంది. మిగతా 20% తటస్థులు లేదా ఈ రెండు పార్టీలకు చెందనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎటువైపుకి వెళ్తే అటు. 2014లో బాబు వైపుకి